జనవరి 7న విశాఖపట్నంలో జరగనున్న బీసీ సామాజిక చైతన్య సభకు బీసీలంతా కదలి రావాలని అన్నారు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ మరియు విజయవాడ పార్లమెంట్ ఓబీసీ మోర్చా పాలేగార్ మంజునాథ్ నాయుడు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సూచనలతో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగుల గోపి శ్రీనివాస్ అధ్యక్షతన 6 పార్లమెంట్ జిల్లాలలోని బీసీలను సమీకరిస్తామని అన్నారు. దాదాపు 50,000 మంది బీసీలు హాజరవుతారని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ కులాలకు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక బీసీ అని, బీసీలకు రాజ్యాంగబద్ధంగా చట్టభద్రత కల్పించిన చరిత్ర నరేంద్ర మోడీ గారిదని కొనియాడారు. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్గా నేను ఒక ప్రెస్ మీట్ విడుదల చేస్తున్నాను. విలేకరులందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి ఆదేశాల మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మేడం సూచనలతో 7వ తారీఖు ఈ విశాఖపట్నంలో భారీ బీసీ చైతన్య సభను ఏర్పాటు చేస్తున్నాం. బీసీ సామాజిక చైతన్య సభ గతంలో ఏలూరులో పోయిన డిసెంబర్లో లాస్ట్ ఇయర్ జరిపాం. అది భారీగా సక్సెస్ అయింది. అలాగే ఆదోనిలో రాయలసీమలో ఒక బీసీ చైతన్య సభను జరిపాం. అది కూడా చాలా భారతీయ జనతా పార్టీ పట్ల బీసీలందరూ ఆకర్షితులై చాలా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు దాదాపు 50,000 మందితో ఈ ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా దాదాపు ఒక 6 జిల్లాల నుంచి బీసీలు రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చి సభను విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఈరోజు నేను విశాఖపట్నానికి బయలుదేరుతున్నా. మా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో బీసీ సామాజిక చైతన్య సభను చేయడానికి మన విజయవాడలో మన పదాధికారుల సమావేశంలో నిర్ణయించాం. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అబద్ధాల హామీలతో బీసీలను ఈ ప్రాంతీయ పార్టీలు వాడుకొని మోసం చేసే విధానాన్ని ప్రజలందరికీ వివరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలందరూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డికి చమరగీతం పాడతాం. బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రాంతీయ పార్టీలు ఈ జగన్మోహన్ రెడ్డి అబద్ధాల హామీతో నయవంచన గురైన ఈ రాష్ట్ర ప్రజలను కాపాడే ధ్యేయంగా భారత ప్రధాని ఒక బీసీ అని బీసీలందరూ గుర్తించాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ 2024లో అధికారంలోకి వస్తుంది. డబల్ షూటర్ ప్రభుత్వం ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అవినీతి లేని పాలన అందిస్తామని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్ గారు ఎంతో శ్రమపడి ఈ సభను సక్సెస్ చేయడానికి వారం రోజుల ముందే విశాఖ చేరుకున్నారు. మేమందరూ ఆయన తోడుగా ఆయన ఆధ్వర్యంలో బీసీలను చైతన్యపరిచి 50,000 మందికి పైగా బీసీలను ఒకచోట చేర్చి భారతీయ జనతా పార్టీ ఎన్ని బీసీల కోసం చేసిన పథకాలను వివరిస్తూ వాళ్లకు మేము దగ్గర అవుతున్నాం. బీసీలందరికీ రేపు రాబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఎంత అవినీతి చేసిందో అదంతా బయటికి